మరి యొక్క దినాన్ని మనకి జీవితాలను అనుగ్రహించి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి మహాకృపణించినందుకే ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన. సర్వోన్నతమైన స్థానంలో నివాసమై ఉన్నటువంటి మహాగొప్ప దేవుడా, నిరంతర స్తోత్రార్థ మీ యొక్క శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క పునరుద్ధాన దినమంతా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి మహాత్మాత్మను మా అందరికీ ఇచ్చినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. పాడినటువంటి పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం. కొద్ది సమయం నాయన మీ యొక్క లేఖనాలను ధ్యానించటకు సిద్ధపడుచుండగా మా యొక్క ప్రతి హృదయ తలంపును కేవలము మీ వైపు తిప్పటకు సహాయం చేయమని వేడుకొంటున్నాం. వాక్యము వేడుకొంచుండగా వినగలిగినటువంటి చెవిని, భద్రపరుచుకున్నటువంటి హృదయాన్ని, నెమరవేసినటువంటి మనస్సాక్షిని, కైకునేటువంటి జీవితాలను నాకు మా అందరినీ ప్రసాదించుకొని వేడుకొంటున్నాం. మాట్లాడుతున్నది నేను కాదు కానీ తండ్రి, మీ యొక్క నోటికి కూరగా వాడుకొని అమూల్యమైనటువంటి మీ యొక్క సంగతులను మాకు వేడుకొచ్చుకొని వేడుకొంటున్నాం. బోధించటకు మీ యొక్క ఉపకారాత్మక సహాయమును నాకు మెండుగా ప్రసాదించుకొని వేడుకొంటున్నాం. అయ్యా, రావాల్సినటువంటి వారు అనేకులు ఉన్నారు నా తండ్రి. నిజముగా ఆశపడినటువంటి వారందరికీ ఎటువంటి ఆటంకము లేకుండా మీ యొక్క సన్నిధాన భాగ్యాన్ని ప్రసాదించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మరి ఒకసారి చేయవలసినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చిన్న అంశమే ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జనరల్గా ఈ లోకంలో అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. మతపరమైనటువంటి గ్రంథాలు అనేకములు ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథము అని లిఖించబడినది గ్రంథం ఏదైనా ఉందా అని చెప్పేసి అంటే, దాన్ని పరిశుద్ధ అని చెప్పేసి లిఖించబడినటువంటి గ్రంథం ఏదైనా ఉందా అని చెప్పేసి అంటే, అది కేవలము బైబిల్ గ్రంథము మాత్రమే. దీన్ని మాత్రమే పరిశుద్ధ గ్రంథము అని చెప్పబడింది. కానీ రిమైనింగ్ ఏ మత గ్రంథాలు కూడా పరిశుద్ధమైనవిగా లిఖించబడలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుస్తాను. టైటిల్ ఇట్సెల్ఫ్ ఇస్ పరిశుద్ధ గ్రంథము అని చెప్పబడి ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని యొక్క ప్రణాళికను మనకు వెల్లడిపరిచాడు ఆయన. ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆయన యొక్క ప్రణాళికను, ఆయన యొక్క సంకల్పమును దేవుడు మనకు వెల్లడిపరిచినట్టుగా, లేదంటే ఆయన యొక్క ప్రేమను మనకు వెల్లడిపరిచినట్టుగా ఈ గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటాం. అయితే ప్రియులారా, ఈ గ్రంథం యొక్క విశిష్టత మనకు అర్థం కావాలంటే, ద బెస్ట్ బుక్ విచ్ ఈస్ సెల్లింగ్ త్రూఅవుట్ ద నేషన్స్ ఏదైనా ఉందా అని చెప్పేసి అంటే, అది బైబిల్ గ్రంథం మాత్రమే. ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి పుస్తకం ఏదైనా ఉందా ప్రపంచ దేశాల్లో అని చెప్పేసి అంటే, అది కేవలము బైబిల్ గ్రంథం మాత్రమే. మీకు తెలుసా, ఒక సంవత్సరంలో 10 కోట్ల బైబిల్ గ్రంథాలు అమ్ముడవుతున్నాయి. అది అంత విశిష్టంగా ఈ యొక్క గ్రంథము ఉంది. కాబట్టి ఈ గ్రంథం ద్వారా దేవుడు తన యొక్క సంకల్పాన్ని, అంటే రక్షణ ప్రణాళికను మనందరికి వెల్లడిపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గ్రంథము చాలా విశిష్టమైనది. దాంట్లో ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క సంకల్పము అన్ని కూడా వెల్లడిపరిచినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క రక్షణ సంకల్పము అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ రక్షణను దేవుడు ఎక్కడ ఉంచాడు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రక్షణను ఎక్కడ ఉంచాడు దేవుడు అనేటువంటి అంశాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. రక్షణ ఎక్కడ, వేర్ ఇస్ ద సాల్వేషన్? రక్షణను ఎక్కడ ఉంచాడు దేవుడు, వేర్ ఇస్ ద సాల్వేషన్ అనే దాన్ని మనం చూడడానికి ప్రయత్నము చేద్దాం. మనందరికి తెలుసు, గ్రంథము 3 కాలాలుగా విభజింపబడింది. ఏమిటి నాన్న, ఎవరైనా చెప్పగలుగుతారా? 3 కాలాలు లేదంటే 3 యుగాలుగా గ్రంథము విభజింపబడింది. ఏంటో చెప్పగలరా? 3 విభాగాలుగా, లేదంటే 3 కాలాలుగా, లేదంటే 3
విధాలుగా గ్రంథము విభజింపబడింది. అదేంటో చెప్పగలుగుతారు ఎవరైనా? వండర్ఫుల్, అందరికీ సంఘమే. పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, క్రైస్తవ యుగం. ఇది గ్రంథ విభజన. ఇది క్రీస్తు సంఘం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళు తిరిగి మూల పాఠంలో వైపు వెళ్ళవలసినటువంటి వారే. ఈ రోజు మనం అందరం బోధకుల వల్ల ఉండాల్సినటువంటి వారము ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? తిరిగి మూల పాఠంలో వైపు వెళ్ళాల్సి వస్తుంది. గ్రంథం ఎన్ని కాలాలన్నా, ఎన్ని కాలాలు అందరూ చెప్పాలి. ఎన్ని కాలాలు గ్రంథము? ఎన్ని కాలాలు? 3. ఏమిటి అవి? పితరుల కాలము, ధర్మశాస్త్ర కాలము, ఇంకోటి క్రైస్తవ కాలం. దీన్ని యుగాలుగా కూడా చెప్పగలుగుతారు. ఆయా కాలంలో ఆయా సమయాల్లో దేవుడు రక్షణను ఉంచాడు. అన్ని కాలాల్లో రక్షణ ఒకే విధంగా లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని కాలాలలో, అన్ని యుగాలలో, అన్ని సమయాల్లో రక్షణ ఒకే విధంగా లేదు. ఆయా కాలాలను బట్టి, ఆయా యుగాలను బట్టి, ఆయా సమయాలను బట్టి దేవుడు రక్షణను అనుగ్రహించినట్టుగా మనము చూస్తూ ఉంటాం. అమ్మా, గ్రంథము ఎన్ని కాలాలు ఉన్నాయి? గ్రంథంలో ఎన్ని? ఏమేంటి చెప్పండి? పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, క్రైస్తవ యుగం. క్రైస్తవ యుగము అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన తన యొక్క ప్రాణాన్ని అర్పించిన తర్వాత సంఘము ఎప్పుడైతే ప్రారంభించబడిందో అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుంచి ప్రారంభమయ్యి తిరిగి మరలా యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు కదా, 2వ రాకడ. అప్పటి వరకు కూడా క్రైస్తవ యుగమే. ఇంకా మధ్యలో యుగాలు ఏం రావు. ఇప్పుడు మనం ఉన్నది క్రైస్తవ యుగంలో. ఇప్పటి నుంచి అంటే క్రీస్తు ప్రభువారు సంఘం స్థాపించబడినప్పటి నుంచి క్రీస్తు ప్రభువారు తిరిగి మరలా వచ్చేంత వరకు కూడా క్రైస్తవ యుగమే. ఫస్ట్ ఉన్నటువంటి కాలము పితరుల కాలము. తర్వాత వచ్చినటువంటి కాలం మోషే ద్వారా అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్ర కాలం. అది నిర్గమకాండము 19వ అధ్యాయం లేదా 20వ అధ్యాయం నుంచి ప్రారంభం అవుతుంది. పితరుల కాలం వచ్చేసి ఆదికాండము 1వ అధ్యాయం నుంచి నిర్గమకాండము 19వ అధ్యాయం వరకు పితరుల కాలము. నిర్గమకాండము 20వ అధ్యాయం నుంచి అపోస్తల కార్యము 2వ అధ్యాయం వరకు లేదంటే 1వ అధ్యాయం ముగింపు వరకు మనము ధర్మశాస్త్ర యుగము అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుంచి ఇంకా మొత్తం జరిగేదంతా కూడా క్రైస్తవ కాలం. అందరూ వీటిని బేసిక్ ఫౌండేషన్. ఇవి గుర్తుపెట్టుకోకపోతే మనం క్రీస్తు సంఘం కానే కాదు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము వీటిని బేసిక్ ప్రిన్సిపల్స్ కదా. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము, నేర్చుకున్నాం. ఇంకా చెప్పలేకపోతే కష్టం. మంచిది. ఆయా కాలంలో దేవుని యొక్క రక్షణ ఎలా ఉంది అనేటువంటి దాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒకసారి మనం అందరం కూడా ఎక్కడికి వెళ్దాం? ఫస్ట్ కాలం ఏంటి? పితరుల కాలం. పితరుల కాలం దగ్గరికి వెళ్తే రక్షణ ఏ విధంగా ఇచ్చాడు దేవుడు అనేటువంటి దాన్ని గమనించుదాం. ఆదికాండంలోకి వెళ్దాం అందరం కూడా. ఆదికాండం 6వ అధ్యాయంలో ఎవరు కనబడతారు? ఆదికాండం 6వ అధ్యాయంలో ఎవరు? నోవాహు. ఓకే, నోవాహు కనబడతారు. ఒకసారి చదువు. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. నరుడు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుడి కుమారులు నరుడ కుమార్తెలు చక్కని వారిని చూచి వారిద్దరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యెహోవా ఆత్మ నరుడితో ఎల్లప్పుడూ వాదించదు, అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్లకు. ఆ దినములలో నెఫీలులను వారి భూమి మీద నుండి తరువాతను ఉండిరి. దేవుని కుమారుడు నరుడు కుమార్తెలతో పోయినప్పుడు వారి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుడు చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతరంలో కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాలను భూమి మీద ఉండకుండా తుడిచివేయలేదు. ఎలా అనగా నేను వాటిని సృజించినందున నా సంతాపము నొంది ఉన్నానని. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు నోవహు. అందరం మనము ప్రాస వచ్చేస్తుంది. నోవాహు వస్తుందా లేదా? అందరికి జనరల్గా వచ్చేస్తుంది. కానీ ఆయన పేరేంటి? నోవహు. తెలుగులో నోవహు.
అది వినడాన్ని బట్టి చదవడాన్ని బట్టి కంటిన్యూస్ గా అట్లా వచ్చేస్తుంది. కానీ హిస్ నేమ్ ఇస్ నోవహు. నోవహు ఒక్కడే అక్కడ ఎలా కనబడ్డాడంటే దేవుడికి నీతిమంతుడిగా కనబడ్డాడు. అందుకనే దేవుడు మనం భక్తుడు పాట రాశాడు, చింతించుచున్నానురా ఓనరుగా నిన్ను సృష్టించినందుకు సంతోషమే లేదాయేరా నిన్ను గూర్చి సంతాపమునుందిరా. నన్ను చేసినందుకంట దేవుడు చింతిస్తాడు, సంతాపం అందుతున్నాడంట. అప్పుడు ఆయన వీరి హృదయం కేవలము చెడ్డది అని చెప్పేసి సంతాపం పొందుతూ వీళ్ళని తుడి చేస్తాను అని చెప్పేసి అనుకున్నాడు. కానీ అప్పుడు ఒక్కరు కనబడ్డారు. ఎవరైనా ఇప్పుడు ఎవరైనా నోవహు కనబడ్డాడు. నోవహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడిగా కనబడ్డాడు. యెహోవా దృష్టి అందు కృప పొందిన వాడు ఆయన. ఈయన ద్వారా దేవుడు ఏం చేశాడో మనందరికి స్టోరీ తెలుసు, ఈ వృత్తాంతం మనందరికి తెలుసు. ఏం చేసిండు ఆయన? ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పాడు. చెప్పిండా? ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పాడు. అప్పుడు నోవహు చేసిండా లేదా? నోవహు ఆ ఓడను తయారు చేసిండా లేదా? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఏ కర్రతో చేయమన్నాడో అదే కర్రతోటి ఎన్ని అరలు, ఎన్ని మూరల ఎత్తు, ఎంత వైశాల్యము, ఎంత డెప్తు, ఇవన్నీ కూడా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నోవహు చేసినట్లుగా మనం చూస్తున్నాం. 22వ వచనంలో మనం గమనిస్తాం. నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. అంటే సమస్తం చేసిండు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నోవహు చేసాడు. మరొకసారి అవసరాన్ని చదువుకుంటే నోవహు అట్లు చేసెను. ఇది ఒకసారి చెప్పినట్టున్నా మంచిది, మన నరేషన్ చూపుకి వస్తుంది. అయితే టైంకి వస్తున్నారు ఎగ్జాంపుల్ కరెక్ట్ సూట్ అయ్యాడు. రానివ్వండి ఫ్రీగా ఒక నిమిషం. నోవహు ఏం చేసిండట? అట్లు చేసి. నోవహు అట్లు చేసి. నోవహు ఏం చేసిండమ్మా? నోవహు అట్లు చేసి. ఏముంది అక్కడ రాయబడి? అట్లు చేసి. ఏముంది అక్కడ రాయబడి? నోవహు అట్లు చేసి. అట్లు చేసి. అట్లంటే మనకి అమ్మ కూర్చో మీ గురించి. నోవహు ఏం చేసినాడు అన్న? అట్లు చేస్తున్నాడు. అట్లు చేసినప్పుడు ఇట్లనే ఒక దైవజనుడు లేదంటే ఒక స్థానిక సంఘ సువార్థికుడు గృహ దర్శనానికి వెళ్ళిండంట. గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో మాట్లాడుతున్నాడు, ఆ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేటువంటి క్రమంలో అమ్మ ఏం చేస్తున్నారమ్మా అని చెప్పేసి అంటే, అయ్యా అట్లు చేస్తున్నాం. ఓ అట్లా ఎందుకమ్మా? మీరు చెప్పింది కదా అయ్యా ఉన్నట్టు వాక్యము, నోవహు అట్లు చేస్తుంది. నోవహు అట్లు చేశాను, అందుకనే ఆయన నీతిమంతుడు. మేము కూడా నీతిమంతులు అవడానికి అట్లు చేస్తున్నాం. అంటే మధ్యలో వస్తే అంటే ఆరంభం నుంచి రాకపోతే అది అక్కడ వరకే అట్లు చేయడం ప్రారంభిస్తాం అందరూ. కాబట్టి ఎప్పుడు కూడా ప్రారంభం నుంచే రావాలి. ఆరాధనకి మొదటి నుంచే రావాల్సినటువంటి సరే మంచిది. నోవహు అట్లా చేసి అతని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. ఏం చేసిండు నోవహు? ఏం చేసిండన్నా? ఓడను నిర్మించిండు అనేటువంటి విషయం మనందరికీ అర్థమవుతుంది. ఒకసారి అదే 7వ అధ్యాయంలోకి వెళ్దాం. అందరం 7వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారుడును అతని భార్యయు అతని కోడళ్ళు ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుగా ఓడలో ప్రవేశించి దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులను అపవిత్ర జంతువులను పక్షులలోను నేలకు ప్రాకు వాటినన్నిటిలోను మగతి ఆడి జంతులుగా ఓడలో ఉన్న నోవహునకు చేరేను. 7 దినములైన తర్వాత ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవహు వయసు యొక్క ఇక్కడ నోవహు ఓడను చేసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఓడలో ప్రవేశించారు. అవునా? అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మృగములు, జంతువులు, పక్షులు, ఆడది ఒకటి మొగది ఒకటి, ఇవి రెండు జతలుగా ఆ యొక్క ఓడలోనికి ప్రవేశింపజేశాడు దేవుడు. ఇప్పుడు వర్షం రానే వచ్చింది.
భారీగా జలప్రలయాన్ని దేవుడు రప్పించాడు. రప్పించిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి, ఓడ నిర్మించడానికి నోవహుకి పట్టినటువంటి కాలము 120 సంవత్సరాలు. నోవహుకి ఈ ఓడ నిర్మించడానికి పట్టినటువంటి కాలము 120 సంవత్సరాలు. అంటే 120 సంవత్సరములు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ నోవహు సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. ఎందుకే ఓడ కడుతున్నావు నోవహు అని చెప్పేసి అడిగితే, దేవుడు ఇట్లా జలప్రలయాన్ని రప్పిస్తాడు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, దయచేసి అందరూ కూడా మారండి, పాపం చేయకండి, తప్పులు చేయకండి, మరి దేవుడు ఉగ్రరూపం చూస్తాం మనము, అది అని చెప్పేసి ప్రకటిస్తున్నాడు. కానీ ఎవరైనా విన్నారా? నాన్న ఎవరైనా విన్నారా? ఎవ్వరూ వినలేదంట ఆయన చెప్పేటువంటి మాటలు. ఎన్ని సంవత్సరాలు ప్రకటించిండు? 120 సంవత్సరములు ప్రకటించిండు. అయినా కానీ ఎవ్వరు కూడా వినలేదు, మారు మనసు పొందలేదు, దేవుని తట్టు వారి యొక్క హృదయాలను కృపను లేదు. కాబట్టి ఎంతమంది వెళ్ళారు ఇప్పుడు ఓడలోకి? నోవహు యొక్క కుటుంబం అంతా కూడా ఓడలోనికి వెళ్ళింది. అంతేకాకుండా పక్షుల్లోను, పశువుల్లోను, మృగాల్లోనూ అన్నింటిలో మగ ఆడని దేవుడు దాంట్లోకి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనాన్ని కూడా చదువుతున్నట్లయితే, అంతే వీరే కాదు, ఆయా జాతి ప్రకారము ప్రతి మృగము అవన్నీ కూడా వెళ్ళినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అయితే మీ అందరికీ ఇప్పుడు ఒక ప్రశ్న, ఎంతమంది? నోవహు కుటుంబము ఎంతమంది? 8 మంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకసారి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువు. దేవుని ఏకశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు ఎవరన్నా? నోవహు వాడ సిద్ధపరచుకున్నగా అవిధేయులైన వారందరూ అనగా చెరలో ఉన్న ఆత్మ యొక్కకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించారు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ. ఎంతమంది నాన్న? నోవహు కుటుంబం అంతా ఎంతమంది? నోవహు, నోవహు భార్య, ఆయనకు ఉన్నటువంటి 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తము 8 మంది ఆ ఓడలోకి ప్రవేశించి రక్షింపబడ్డారు. ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. పితరుల యుగంలో రక్షణ ఎక్కడుంది? ఓడలో ఉంది. ఎక్కడుంది నాన్న? పితరుల యుగంలో రక్షణ ఎక్కడుంది? ఓడలో ఉంది. ఇప్పుడు ఓడ వెలుపల ఉన్న వాళ్ళు రక్షింపబడ్డారా? ప్రశ్న మీ అందరికీ. ఓడ వెలుపల ఉన్నటువంటి వాళ్ళు రక్షింపబడ్డారా? ఎవరైనా చెప్పగలరా? ఓడ బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రక్షింపబడ్డారా? ఎవ్వరు రక్షింపబడలేదు. ఎవరికి వాళ్ళు ఇష్టమైనటువంటి ఓడలు కట్టుకున్నారా? ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఓడలు కట్టుకున్నారా? కట్టుకోలేదు. ఓడలు ఎన్ని? ఒక్కటే ఓడ. ఎన్ని ఓడలన్నా? ఒక్కటే ఓడ. అది ఎవరు కట్టారు? నోవాహు కట్టారు. నోవాహు నిర్మించినటువంటిది ఒక్కటే ఓడ. దాంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే రక్షింపబడ్డారు. బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నశించిపోయినట్టుగా మనము గమనిస్తా ఉన్నాం. అంటే రక్షణ ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడ యుగంలో రక్షణ ఎక్కడుంది నాన్న? ఓడలో రక్షణ ఉంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. పితరుల యుగంలో దేవుడు తన యొక్క రక్షణను ఓడలో ఉంచాడు. ఆ ఓడలో ఉన్నటువంటి వారు రక్షింపబడ్డారు. అది ఒక్కటే ఓడ. ఎవరికి ఇష్టమైనటువంటి ఓడలు వాళ్ళు కట్టుకోలేదు. అది కూడా నోవాహు చేత నిర్మించబడినటువంటి ఆ యొక్క ఓడ అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. మనం విశ్వాసమును బట్టి నోవహు ఇదివరకు చూడని హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు దేవుడు చెప్పినట్టుగా ఒక ఓడను, అది నోవహు. ఇప్పుడు మనం మరొకసారి గమనించుదాం. పితరుల యుగంలో రక్షణ ఎక్కడుంది నాన్న? ఓడలో. ఓడ ద్వారా దేవుడు రక్షణను అనుగ్రహించాడు. మిగిలిన ఓడలో లేనటువంటి మిగిలినందరూ కూడా ఏమైపోయారు?
నాశనము నశించి పోయారు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలోనికి వద్దాము. ధర్మశాస్త్ర కాలంలోనికి వద్దాం. ఎన్ని కాలాలు నాన్న గ్రంథంలో? 3. ఏమిటి అవి? క్రైస్తవ కాలం. 3 కాలంలో వివిధ కాలంలో దేవుడు రక్షణను ఓడ ద్వారా అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని చూసాం. ఇప్పుడు మనం ధర్మశాస్త్ర కాలంలో ఏ విధంగా దేవుడు రక్షణ ఇచ్చాడో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి అందరూ కూడా నిర్మాకాండం 14వ అధ్యాయం. నిర్మాకాండం 14వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయం 4వ వచనం నుంచి కిందికి చదువుతాం. మోషే ఫరోతో ఇట్లనేను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రిని ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్ళెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురుదాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలో తొలిపిల్లలు అన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా ఘోష పుట్టును. అట్టి ఘోష అంత ముందు పుట్టలేదు, ఇంత ముందు పుట్టలేదు. అట్టిది ఇక మీద పుట్టదు, అట్టిది ఇక మీద కూడా పుట్టదు. యెహోవా ఐగుప్తీయులైన ఇశ్రాయేలీయులను వేరుపరచుకొని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనా ఒక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలువెళ్ళడని చెప్పారు. చాలు. అట్లనే 12వ అధ్యాయంలోకి వెళ్దాం. 6-7 వచనాలు చదువు. 12వ అధ్యాయం 6-7 వచనాలు చదువు. నిర్దోషమైన 7 మగపిల్లను తీసుకొనవలెను. 7 మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల నుండి నేను మేకల నుండి అయినను దాన్ని తీసుకొని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ 13వ వచనం చదువుదాం డైరెక్ట్ గా. మీరున్న ఇంటి మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు మీ మీదకి రాను. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన తగును. మీరు యెహోవా పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. ఇక్కడ మనందరికి నేను వృత్తాంతాన్ని తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 25 నుంచి 27 వచనాలు చదివేనా 25-27. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులైన ఇది యెహోవాకు పస్కా బలి. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలోనికి వెళ్ళారు కదా. తెలుసా అందరికీ? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళారు. ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ? ప్రశ్న. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. 430 సంవత్సరాలు. తర్వాత అరణ్యంలో నడక 40 సంవత్సరాలు. మొత్తం 470 సంవత్సరాలు అవుతారు. 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉండేటువంటి క్రమంలో ఇక చివరి 30 సంవత్సరాలప్పుడు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని వారి యొక్క మొర నేను విన్నాను, వారిని విడిపిస్తాను, నేను నిన్ను ఎన్నుకొనుచున్నాను మోషే అని చెప్పేసి అంటాడు. చెప్పినప్పుడు మోషే అయ్యా నాకు అట్లా రాదు, నాకు ఇట్లా రాదు అని చెప్పి సాకులు చెప్పిన విధానం మనందరికీ తెలుసు. అయినా కానీ నేను నిన్ను బలపరుస్తాను మోషే, నువ్వు గో అని చెప్పేసి అన్నాడు. అహరోను నీకు హెల్ప్ గా ఇస్తాను, నువ్వు గో అని చెప్పేసి అన్నాడు. వెళ్ళిన తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఫరో ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు? 10 అద్భుత కార్యాలు చేశాడు. ఎన్ని అద్భుత కార్యాలు? 10 అద్భుత కార్యాలు చేశాడు ఆయన. మొదటిగా కర్రను పాములుగా చేశాడు, నీరును రక్తంగా చేశాడు, అట్లనే పేర్లనిచ్చాడు, అలాగే వడగండ్లనిచ్చాడు. అటు విధంగా ఆయన 10 అద్భుత కార్యాలను ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. లాస్ట్ అద్భుత కార్యం ఏంటి అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం చదువుకున్నది ఇది 10వ అద్భుతం. ఏంటిది అంటే ఇంకా ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తు నుంచి బయటికి వచ్చేటువంటి చివరి అద్భుతాన్ని దేవుడు ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. ఏంటంటే మీరు 7 గొర్రె పిల్లను తీసుకోవాలి. ఎంతది? 7 గొర్రె పిల్లను తీసుకోవాలి. తీసుకొని దాన్ని బలి ఇవ్వాలి. దాన్ని బలి ఇచ్చి ఏం చేయాలంట? మన ద్వారాలు ఉన్నాయి కదా, మన డోర్ ఉంది కదా,
ఈ డోర్లో అడ్డు కమ్మి పైన నిలువు కమ్మిల పైన దాని యొక్క రక్తాన్ని ప్రోక్షించాలి, లేదంటే పోయాలి, చల్లాలి దాని యొక్క రక్తాన్ని. నిలువు కమ్మిల పైన అడ్డు కమ్మి పైన ఏం చేయాలంట? ఆ ఏడాది గొర్రెపిల్ల రక్తమును, బలిగా అర్పించినటువంటి రక్తమును దాని మీద చల్లాలి. ఎవరి ద్వారం మీద అయితే ఆ రక్తం ఉంటుందో ఆ గృహాన్ని సంహారదూత టచ్ చేయడు. ఎవరి ద్వారం మీద అయితే రక్తం ఉండదో ఆ గృహంలోనికి వెళ్ళి తొలిచూలు అంటే మొదటి సంతానం అంటే ప్రధాన లేదా పెద్దోళ్ళు ఎవరుంటారు, వాళ్ళు మొగుళ్ళైనా కానీ ఆడలైనా సరే వాళ్ళను సంహారదూత చంపేస్తారు. అంతేకాకుండా పశువుల్లో కూడా ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి పశువుల్లో నుంచి సైతము ఏది పెద్దదైతే, ఏది ప్రథమదైతే దాన్ని చంపడానికి సంహారదూత లోపలికి వెళ్ళిపోయి చంపేస్తాడు. అమ్మా, మా ఇంట్లో పెద్దోడు ఉన్నాడా లేదా? ప్రతి ఇంట్లో పెద్దోడు ఉంటాడా? ఒక్కడే ఉన్నా కానీ వాడే పెద్దోడు కదా. అంటే ఇప్పుడు శవం లేనటువంటి ఇల్లు ఏమైనా ఉంటుందా? శవం లేనటువంటి ఇల్లు ఏమైనా ఉంటుందా? ప్రతి ఇంట్లో పెద్దోడు ఉంటాడు. ప్రతి ఇంట్లో కూడా పెద్దోడు చనిపోవాల్సిందే. పెద్దోడు లేదంటే పెద్దదో, ఆడపిల్ల అయితే పెద్దది. ప్రతి ఇంట్లో కూడా పశువులు ఉండేటి, ఆ పశువుల్లో సంహారదూత ఎవరి ఇంటి మీద అయితే, ద్వారబంధం మీద అయితే ఆ యొక్క రక్తం లేదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా చంపేస్తుంది. అంటే ఇప్పుడు దేని ద్వారా రక్షణ ఇచ్చాడు దేవుడు? పస్కా బలి ద్వారా రక్షణను ఇచ్చాడు, లేదంటే రక్తము గుర్తుగా రక్షణను దేవుడు అనుగ్రహించాడు. ఎక్కడైతే? ధర్మశాస్త్ర కాలంలో వారు ఉంటున్నటువంటి ఆ యొక్క బానిసత్వం నుండి దేవుడు వారిని రక్షించడానికి ఏం చేశాడు? ఏడాది గొర్రెపిల్లను తీసుకుని దాని యొక్క రక్తమును గుర్తుగా ఆయన ఉంచాడు. దాన్ని మీరు ప్రతి సంవత్సరమును పండుగగా ఆచరించాలి అని చెప్పాడు. దాన్ని పస్కా పండుగ అని చెప్పేసి అంటారు. పస్కా పండుగ దేనికి జ్ఞాపకార్థంగా ఉంది? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కనానుకు విడిపించేటువంటి క్రమాన్ని గుర్తు పెట్టుకోవడానికి జ్ఞాపకార్థంగా పస్కా పండుగను ఆచరించాలి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఇప్పుడు రక్షణ దేని ద్వారా ఇచ్చాడు? యుగంలో దేవుడు రక్షణ ద్వారా, లేదంటే పస్కా బలి ద్వారా ఆయన రక్షణను ఇచ్చాడు. అందుకనే ఒకసారి అందరూ ప్రాక్టికల్గా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ విషయం చెప్పబడుతుంది. నా ప్రియ సహోదరులారా, కనుక మాట్లాడుటకు నిదానించువాడును, గోపించుటకు నిదానించువాడునై అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడినని మీరు ఎరుగుతారు కదా. అంటే అప్పుడు మనకేముంది? అప్పుడు పస్కా బలి, గొర్రెపిల్ల యొక్క రక్తము విమోచింపబడడానికి లేదా రక్షింపబడడానికి ఉపయోగించబడింది. ఇప్పుడు మనకేంటది? క్రీస్తు యొక్క రక్తము అనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ చెప్తున్నారు. అదే విషయాన్ని ఒకసారి మనం అందరం కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. కాబట్టి పస్కా పండుగ ద్వారా, లేదంటే పస్కా ద్వారా, లేదంటే గొర్రెపిల్ల రక్తము ద్వారా, లేదంటే రక్తము గుర్తుగా దేవుడు పితరుల యుగంలో ఏం చేసిందో రక్షణను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ధర్మశాస్త్ర యుగంలో ఇంకొన్ని విషయాలను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండ 11వ అధ్యాయంలోకి వెళ్దాం. నాన్న, బైబిల్ ఎన్ని కాలాలు ఉన్నాయి? 3 కాలాలు ఉన్నాయి. ఏమేంటి అవి? పితరుల కాలము, ధర్మశాస్త్ర కాలము, క్రైస్తవ కాలము. ఈ 3 కాలాలు. పితరుల కాలంలో రక్షణ ఏ విధంగా ఇచ్చాడు? దేవుడు ఓడ ద్వారా ఇచ్చాడు.
ఇప్పుడు మనము ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి రక్షణను గురించి ఆలోచన చేస్తున్నాము. ధర్మశాస్త్ర కాలంలో రక్షణ మొట్టమొదటిగా ఆయన రక్తము ద్వారా ఇచ్చాడు. రక్తము ద్వారా ఇచ్చాడు. ఇప్పుడు రెండోది ఏంటో చూడడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండ 10వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాము. లేదంటే డైరెక్ట్ 14వ అధ్యాయం 16వ వచనానికి వెళ్ళిపోవాలి. నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయకు. ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోవద్దు. ఇదిగో నేనే 21-22 14వ అధ్యాయము 16వ వచనం చదివావు కదా. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అందే బలమైన తూర్పు గాలి చేత సముద్రమును దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్య ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కన మధ్యలను వారికి గొడవలే ఉండెను. ఇక్కడ మనం చూద్దాము. అక్కడ పస్కా పండుగ తర్వాత లేదంటే పస్కా బలి అర్పించిన తర్వాత ఇశ్రాయేలు అందరూ ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఎక్కడికి వస్తున్నారు? ఐగుప్తు నుంచి కనాను దేశానికి ప్రయాణమై వస్తూ ఉన్నారు. 10 తెగులు చేసాడు దేవుడు అక్కడ. అప్పుడు కానీ ఫరో యొక్క మనసు కరిగింది, భయపడ్డాడు. మహాఘోష పుట్టింది అక్కడ ఐగుప్తు దేశం. మహాఘోష పుట్టినప్పుడు ఫరో యొక్క హృదయం భయంతో నిండిపోయినప్పుడు ఆయన యెహోవాని మీరు అని చెప్పేసి అప్పుడు ప్రయాణమై వస్తా ఉన్నారు. ప్రయాణమై వచ్చేటువంటి క్రమంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం వలన అలసిపోయినట్టుగా మనం చూడగలుగుతాం. మనం కూడా చాలా ప్రయాణం చేసినప్పుడు అలసిపోతాం కదా. ఈవెన్ మనం ట్రైన్ జర్నీ చేసిన సుఖంగానే కూర్చుంటాము, రిజర్వేషన్ లోనే పడుకుంటాము, అయినా కానీ ఇంటికి రాగానే అలసిపోయినట్టుగా అనిపిస్తుందా లేదా? చిన్న ప్రయాణం చేసింది. ఆశ్చర్య సంగతి ఏంటంటే ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 1-2 గంటలు నడుము మారుస్తాను. నేను ఎందుకు మారుస్తాను? ఇక్కడ వచ్చి నేను ఏం బరువులు మోయట్లేను, బండలు ఎక్కట్లేను, అయినా కానీ ఏదో అలసిపోయినట్టే అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము? కొంచెంసేపు రిలాక్స్ అవ్వాలని చూస్తాం. అటు విధంగా ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు నుంచి కానాను ప్రయాణమై వస్తూ ఉన్నారు. అలసిపోయినటువంటి ప్రయాణంలో అలసిపోయి ఉన్నారు. అలసిపోయి ఉన్నటువంటి క్రమంలో వారికి ముందు ఏమొచ్చింది? ఎర్ర సముద్రము. ఏమొచ్చింది? ఏమొచ్చిందన్న? ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఇంకా భయపడిపోయింది. ఏమైంది? భయపడిపోయారు. అయ్యా ఇది ఎట్లా దాటాలి అని చెప్పేసి వెనుక చూస్తేనేమో మళ్ళీ ఫరో హృదయం కఠినపరుచుకొని వీళ్ళని తరవడానికి వస్తూ ఉన్నాడు. ఫస్ట్ పొమ్మన్నాడు, కానీ వెనుక మళ్ళీ తరవడానికి వస్తా ఉన్నాడు. వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. ఫరో తరుగుతున్నాడు. ముందరేమొచ్చింది? దేవా ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి మోషే ప్రార్థన. ఎందుకు ఆలోచిస్తున్నావు మోషే? కర్ర ఎత్తు. ఏమన్నాడు దేవుడు? నీ కర్ర ఎత్తి సముద్రాన్ని కొట్టు. ఏమైందంట? అది 2 పాయలుగా చీలిపోయి పొడి నేల అయిపోయినట్టు సముద్రం. ఎవరైనా ఒక గోడ కట్టాలంటే చిటిబాబు సార్, ఒక వాల్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే జనరల్ గా మనకి ఏమేం కావాలి? ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, పనులు కావాలి, మట్టి కావాలి, సరే ఇంకా అవన్నీ కావాలి. కానీ దేవుడు నీళ్ళతో గోడ కట్టాడు. ఎవరికైనా పాసిబుల్ అవుతుంది? వాటర్ డ్రాప్స్ తో ఆయన గోడ కట్టాడు. ఎవరికైనా ఒక బొట్టును మనం ఇట్లా ఉంచుదాం గాలిలో. కెన్ వి ట్రై దట్? అది చేయగలము? ఒక నీటి బొట్టును మనం గాలిలో ఇట్లా ఉంచలేము. అటువంటిది ఆయన ఆ నీళ్ళతోటే గోడలు కట్టి మధ్యలో ఉన్నటువంటి ఆ నేలను అంతా కూడా ఆరిపోచేశాడు. ఆరిన నేల పైన ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇటువైపు గోడ, పైనుంచి మేఘం.
పైనుంచి మేఘం. అంటే వీళ్ళు ఎందులో బాప్తిస్మం తీసుకున్నారు? నీళ్ళలోనూ మేఘంలోనూ బాప్తిస్మము తీసుకున్నారు, రక్షణ పొందుకున్నారు. అంటే దేవుడు రక్షణ ఎక్కడ ఉంచాడు? మేఘములోను నీళ్ళలోనూ రక్షణను ఉంచినట్లుగా మనము గమనించగలుగుతాం. ఒకసారి అందరం కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏదనగా వారందరూ ఎక్కడ నడిచిపోయారంట? సముద్రంలో నడిచి. ఏ సముద్రం ఇది? ఎర్ర సముద్రం. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందారు. రక్షణ ఎక్కడ ఉంచిండు ఆయన? మేఘంలోను సముద్రంలోను రక్షణను ఉంచిండు దేవుడు. నానా పితృల కాలంలో ఎక్కడ ఉంచిండు రక్షణ? ఓడలో రక్షణ ఉంచిండు. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో ఎన్ని రక్షణలు చూసాము? మొదటిగా పస్కా బలి ద్వారా రక్షణ ఉంచాడు. రెండవదిగా సముద్రంలోను మేఘంలోను రక్షణను ఉంచాడు దేవుడు. నాతో ఉన్నారు నాన్న, అంశం అర్థం అవుతుందా? అంశం అర్థం చేసుకున్నాం ప్రయత్నం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్దాం. మళ్ళీ మనందరూ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. మనం విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేని బట్టి? విశ్వాసమును బట్టి వారు ఎలా నడుస్తున్నారట? పొడి నేల మీద, సముద్రంలో పొడి నేల మీద వాళ్ళు నడిచినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇప్పుడు చూద్దాం. ఆ సముద్రంలోను మేఘంలోను రక్షణ పొందకుండా ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఐగుప్తు వాళ్ళు కూడా వెంబడించారు కదా, తరుముతూ వచ్చారు కదా. వాళ్ళు రక్షింపబడ్డారా? నాశనమయ్యారా? నాశనం. వాళ్ళు ఏమయ్యారు? నాశనమయ్యారు. ఓడలో చేరినటువంటి వారు నాశనమయ్యారు. రక్తం ద్వారా వారి యొక్క ద్వారబంధాన్ని చిలకరించుకున్నటువంటి వారు నాశనము అయ్యారు. అంటే ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షణ, బయట ఉన్నవారు నాశనం. ద్వారబంధాలపైన రక్తం అనేటువంటి గుర్తున్న వాళ్ళకి రక్షణ, లేని వారికి నాశనం. ఆ సముద్రంలో నడిచిన వారికి రక్షణ, లేని వారికి నాశనం.